కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలారెడ్డి మద్దతు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టారో ఆ పార్టీతో షర్మిల కలిశారని సజ్జల అన్నారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని, ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమన్నారు. తమకు ఏపీకి చెందినటువంటి విషయాలే ముఖ్యమన్నారు సజ్జల. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించిందని, ఇబ్బందులు పెట్టిందని అన్నారు. గారు ఏ పార్టీ మీద ఫైట్ చేయలే. ఏ పార్టీ అయితే ఆయన విపరీతంగా వేధించి అక్రమ కేసులు పెట్టిందో చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ పార్టీకి సంబంధించినంత వరకు షర్మిలమ్మ గారు ఈరోజు తీసుకున్నారు. కానీ ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు, అది ఒక రాజకీయ పార్టీ, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీ. ఆ రోజు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. ఆమె ఏ రోజు అయితే ఒక పొలిటికల్ పార్టీ పెట్టారో ఆమె విధానాలు, ఆమె తీసుకునే బట్టి ఆమె దానికి సంబంధించి ఆన్సర్ ఇచ్చే కరెక్ట్ పర్సన్ అవుతారు. అలాగే ఆమె అడగాల్సింది కూడా ఆమెనే అడగాలి. నాకు సంబంధించినంత వరకు ఈ స్టేట్ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ స్టేట్ ప్రజలు ముఖ్యం, ఈ స్టేట్లో ఉన్న ఇష్యూస్. ఈ రెండు కేసులు ఇప్పుడు ఏదైతే ఇసుక అన్నారో ఇసుకలో అది క్లియర్గా కనపడుతుంది. వీళ్ళు ఒక 50 days 45 days ముందు 2 జీవోలు తెస్తారు. దాంట్లో రేట్ ఫిక్స్ చేస్తారు. 550 రూపీస్కి మించి అమ్మకూడదు బయట అని చెప్పి ఒకటి పెడతారు. దానికేమో క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ సబ్ కమిటీ ఇవన్నీ రికమెండేషన్ ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఏమో టక్కున మొత్తం తీసేస్తారు. తీసేయడం పర్లేదు, అమాయకంగా అడుగుతున్నారు కదా, ఉచితంగా ఇవ్వడంలో తప్పేం ఉందని. తప్పేం లేదు. మరి ఉచితంగా అంటే మార్కెట్లో ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే ఛార్జ్ చేసి, లోడింగ్ ఛార్జెస్ ఏమైనా చేసి ఇవ్వాలి ఇసుక. అట్లా ఎక్కడైనా దొరికిందా? ఎక్కడైనా దొరికిందా? దానికి అవసరమైన ఆధారాలు ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళు పెట్టచ్చు రేపు కేసు దాంట్లో. రెండవది, ఉచితంగా ఇవ్వడం అంటే ఎవరికి కావాల్సింటే వాళ్ళు తెచ్చుకోవాలని. అట్లా తెచ్చుకున్నారా? ఉచితంగా ఇదంటే మరి క్రేన్లు, పెద్ద పెద్ద బోట్లు పెట్టి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు జరిగి రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే తవ్వుకుంటూ పోతుంటే అవన్నీ కూడా ఎన్జీటీకి వెళ్ళి వాళ్ళు పెనాల్టీ కూడా వేస్తే ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ చాలా ఉన్నాయని. అండ్ రెండవది, ఈ జరిగిన దాంట్లో పాలసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లాఫ్ బూయిస్టింగ్ ఉందని ఎన్జీటీ కూడా అబ్జర్వ్ చేస్తే అది కేసు లేకుండా ఎట్లా పోతుంది? పోనీ దీనికి ఏదైనా విస్తృతమైన చర్చ జరిగి రాష్ట్రం అంతా ఇదయింది, క్యాబినెట్ డిస్కస్ చేసింది అని ఓ బ్రాడర్ ఇదైందంటే అది లేనప్పుడు కేసు లేకుండా ఎక్కడికి పోతుంది? లిక్కర్ కూడా అంతే. లిక్కర్లో కూడా దీనికి సంబంధించినంత వరకు అంతకుముందు ప్రివిలేజెస్ అనేది ఒకటి ఏదైతే ఉందో, ఒకవేళ 7 times దాటితే సేల్స్, అలాంటిది వితిన్ 40 days 30 days 40 days అయ్యేసరికి ఆ ప్రివిలేజెస్ ఎత్తేస్తారు. మొదటి దానికేమో క్యాబినెట్లో డిస్కషన్ అవుతుంది, క్యాబినెట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, అప్రూవల్ అన్నీ వస్తాయి. రెండోది, ఆ ప్రివిలేజెస్ అనేది తీసేసింది మాత్రం కేవలం ఒక మెమో వస్తుంది, నోట్ ఫైల్ రన్ అవుతుంది, మెమో వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని తీసేస్తారు. దానివల్ల 1300 కోట్లు లాస్ అని అంతకుముందు ఉన్న ఆదాయాన్ని బట్టి క్వాంటిఫై చేశారు. మరి ఎక్స్చెకర్కి అంత లాస్ వచ్చేటప్పుడు, పాలసీ ఇంత మేజర్ డెసిషన్ జరుగుతున్నప్పుడు సీఎం దృష్టికి ఫైనాన్స్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని దాంట్లో మెన్షన్ చేసినప్పుడు నోట్ ఫైల్లో సీఎం దృష్టికి అయితే పోయి ఉంటుంది కదా.